బంగ్లాదేశ్లో టెస్ట్ సిరీస్లో బెంచ్కే పరిమితమైన టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తాజాగా దేశవాళీ మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్తో దుమ్ములేపాడు. ఇరానీ కప్ 2024లో భాగంగా ఈ ముంబై జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ సంచలనం సృష్టించాడు. 253 బంతుల్లో 23 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ డబుల్ సెంచరీతో ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరపున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్గా సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సర్ఫరాజ్ కారణంగా ముంబై 500 పైచిలుకు స్కోరు సాధించగలిగింది. ఇదే క్రమంలో సర్ఫరాజ్ మరికొన్ని రికార్డులు కూడా నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో సర్ఫరాజ్ 4వ స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్ యంగెస్ట్ డబుల్ సెంచురియన్స్ లిస్టులో యశస్వి జైస్వాల్, ప్రవీణ్ ఆమ్రే, గుండప్ప విశ్వనాథ్ మొదటి 3 స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా సర్ఫరాజ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సచిన్, ద్రావిడ్, సర్ఫరాజ్ ఈ ముగ్గురు కూడా ఇరానీ కప్లో 2 సెంచరీలు చేశారు. 4 సెంచరీలతో దిలీప్ వెంగసర్కార్, గుండప్ప విశ్వనాథ్ టాప్లో కొనసాగుతున్నారు. అయితే సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్లో ఇంత అద్భుతంగా ఆడుతున్నా అతడికి టెస్ట్ జట్టులో అవకాశం దక్కడం అనుమానమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా టెస్ట్ జట్టులో రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్లతో టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. వీరిలో ఏ ఒక్కరిని పక్కన పెట్టలేని పరిస్థితి. కాబట్టి సర్ఫరాజ్ ఎన్ని సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసినా WTC 2025 సైకిల్ ముగిసే వరకు అతడికి జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ ఎవరైనా గాయపడితే అప్పుడు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.